శ్రద్ధాభక్తులందరికీ నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో ప్రతిరోజు, ప్రతి తిథి, ఇంకా ప్రతి మాసానికి, ప్రతి అనుష్ఠానానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో భాగంగా మాసాలన్నింటిలో కల్లా ముఖ్యమైనదైన శ్రావణ మాసం మనకు త్వరలో రాబోతుంది. ఈ శ్రావణ మాసం భగవంతునికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో మనం ఎంతో ప్రత్యేకమైన వ్రతాలు, నోముల్ని జరుపుకుంటూ ఉంటాం. అందులోని భాగంగా మనం ముందుగా చేసుకునేది మన గృహశుద్ధి, ఇంకా మన గృహంలో ఉన్న దేవతా విగ్రహాల శుద్ధి. సో మన ఇంట్లోని దేవతా విగ్రహాల శుద్ధిలోని భాగంగా నేను మా కామేశ్వరమ్మ గారి ద్వారా తెలుసుకున్న ఒక చిట్కాని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఎటువంటి కెమికల్స్ లేకుండా, పీతాంబరాలు లేకుండా ఈజీగా మనం ఉపయోగించే వెండి వస్తువుల్ని, నల్లగా మారిన వెండి వస్తువుల్ని శుభ్రం చేసుకోవడం. అందులో ఉపయోగించాల్సింది విభూది. అదే మనం బొట్టు పెట్టుకుంటాం కదండి, ఆ విభూది గడ్డను ఇంకా దాన్ని ఒత్తులు చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తాం. ఆ విభూది గడ్డను పొడిలాగా చేసుకొని నీటిలో నానబెట్టుకొని ఒక పేస్ట్లా తయారు చేసుకొని నల్లగా మారిన వెండి వస్తువులన్నిటికీ అప్లై చేసి 5 నుండి 10 నిమిషాలు అలా కాసేపు వదిలేసి తర్వాత 5 నిమిషాల తర్వాత మంచినీరు, అదేనండి మనం తాగే మినరల్ వాటర్తో శుభ్రం చేసుకుంటే ఈజీగా తలతలా మెరుస్తాయి. సో ఈ చిట్కా వర్కింగ్ ఉమెన్స్కి ఇంకా ఎక్కువగా కష్టం లేకుండా ఈజీగా శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. శ్రద్ధతో శక్తి ఆవిర్భవిస్తుంది, శుద్ధితో శ్రద్ధ ఆవిర్భవిస్తుంది. సో అలాంటి ఎంతో ముఖ్యమైన శుద్ధి కర్మల్ని పాటించడం కూడా దేవతా పూజలతో సమానం. సో ఈ శ్రావణ మాసం కేవలం దేవతా విగ్రహాలనే కాకుండా మన మనసులోని మాలిన్యాలను, కోపం, అసూయ ఇంకా అన్నిటినీ తొలగించుకొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైన ఈ శ్రావణ మాసాన్ని జరుపుకుంటారని కోరుకుంటూ, ఈ చిట్కా మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇంకా ఇలాంటి నాకు తెలిసిన చిట్కాలతో, నేను పాటించే విధి విధానాలతో ప్రత్యేకమైన ఈ శ్రావణ మాసంలో మనం చేసుకునే నోములు, వ్రతాలతో మళ్ళీ మరొక చక్కటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. ఓం నారాయణాభ్యాం నమః. ఓం శ్రీ గౌరీ శంకరాభ్యాం నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.